మావా ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు ఇంత చౌకగా అమ్మేస్తున్నారని నాకు తెలియదు మావా. ఏంట్రా? సాయంత్రం మా కఫిల్ కొడుకు వచ్చి బండి స్టార్ట్ చేయి బయటకు వెళ్ళాలి అది ఇది అని చెప్పాడు. దగ్గరలో ఏదైనా టీ తాగడానికో ఏదైనా తినడానికో అనుకుంటే తీరా చూసేటప్పటికి దగ్గర 70-80 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చాడు. ఏంటి ఇక్కడ బండి దిగి చూస్తే కార్లు గుట్టలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చున్నాను. ఇది వచ్చి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లో కార్లు అమ్ముతారంట. ఇక్కడ అన్ని చౌక మావా. రండి బాబు రండి. మామూలుగా చౌక కాదు ఇది. ఒక కారు కాదు, ఆల్మోస్ట్ అన్ని కార్లు దొరికేస్తున్నాయి. 10 సంవత్సరాలు వాడింది, 5 సంవత్సరాలు వాడింది, సంవత్సరం వాడిన కార్లు కూడా ఉన్నాయి. అవునా? అలా మా కఫిల్ కొడుకు చూసింది ఈ కారే మావా. ఈ కార్ రేట్ వచ్చి 10,000 మాత్రమే. మన ఇండియా డబ్బులు వేసుకుంటే 2,50,000. మరి ఇంత పెద్ద బండి ₹1,00,000 ఏంది మావా? అదొక కంపెనీ కాదు మావా. జిఎంస్ ఉంది, చార్లెట్ ఉంది, ఫోర్డ్ ఉంది. ఇలాంటి ట్రక్కుల బండ్లు ఉన్నాయి, సంవత్సరం బండ్లు ఉన్నాయి. ఇవన్నీ చౌకేయడా. ఈ బండి పేరు వచ్చి BMW మామా. అంటే మనవాడి చైనా వాడిది. అంటే BMW కి కాపీ కొట్టినట్టు BMW అని పెట్టాడు. ఈ బండి హైలైట్ ఏం తెలుసా? బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏదో కన్ఫ్యూజన్ లో కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఈ బండి పేరు అయితే నాకు తెలియదు మామ. ఎందుకంటే ఇదే మోడల్ లో చాలా ఉన్నాయి చైనా బండ్లు. ఇవి పెట్రోల్ గా నడుస్తుంది, బ్యాటరీ పరంగా నడుస్తుంది. వెనకాల మాత్రం పేరు మాత్రం DMO అని ఉంది. తర్వాత ఏమో తెలియదు, ఆ చైనా అక్షరాలు కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి బండ్లు పికప్ కి మాత్రం డోకా లేదు మామ. ఎందుకంటే మా బాబా బండి కూడా సేమ్ ఇలాంటిదే. నేను తొందరలో వీడియో పెడతాను మీకు. మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి మామ.